Today, another topic that we are going to discuss in second chapter of GFC is NABARD. NABARD is a bank, that is National Bank for Agriculture and Rural Development. NABARD is a bank that provides services, that provides loans and grants for agriculture development and also for rural development. నాబార్డ్ అనే బ్యాంక్స్ హైదరాబాద్లో ఉన్నాయి, తెలంగాణలో అండ్ మహబూబ్ నగర్, ఖమ్మం, వికారాబాద్, నిజామాబాద్ జిల్లాలో అన్ని జిల్లాల్లో నాబార్డ్ బ్యాంక్స్ అనేవి ఉన్నాయి. అండ్ నాబార్డ్ బ్యాంక్స్ గ్రామీణ ప్రాంతాల్లోని వారికి ఆర్థిక సహాయం అందించి వారి అభివృద్ధికి దోహదపడే ముఖ్యమైన పెద్ద బ్యాంకే నాబార్డ్. ఈ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి జాతీయ బ్యాంక్ని నాబార్డ్ అని మనం పిలుస్తాము. నాబార్డ్ హెడ్ ఆఫీస్ ఈజ్ ఇన్ బాంద్రా, ముంబైలో ఉంది హెడ్ ఆఫీస్. అండ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ 12th July 1982లో స్థాపించబడింది నాబార్డ్ అనే బ్యాంక్స్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. NABARD as a development bank is for providing and regulating credit. Credit means అప్పు ఇవ్వడం జరుగుతుంది అండ్ లోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది బై ద నాబార్డ్ బ్యాంక్స్ అండ్ అదర్ ఫెసిలిటీస్ ఆల్సో ఫర్ ప్రమోషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ కోసం కూడా కొంత మొత్తాన్ని సహాయంగా ధనం కూడా ఇవ్వడం జరుగుతుంది బై నాబార్డ్ బ్యాంక్స్. అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి అండ్ కాటేజ్ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్కి అండ్ వాట్ ఎవర్ దేర్ ఇన్ ద రూరల్ ఏరియాస్ డెవలప్మెంట్కి అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ వాళ్ళకి అండ్ రూరల్ క్రాఫ్ట్స్కి వాళ్ళకి ఎకనామిక్ సపోర్ట్గా మనీ అనేది గ్రాంట్స్ రూపంలో ఇవ్వబడుతుంది ఆర్ క్రెడిట్ అప్పు రూపంలో కూడా ఇవ్వబడుతుంది. And with a view of promoting integrated rural development, means here main view of NABARD and establishing NABARD is to improve the rural development, that is promoting the rural development and securing prosperity of rural areas. Means financial support కోసమే స్థాపించబడిన బ్యాంక్సే నాబార్డ్ బ్యాంక్స్. NABARD plays a dual role, means two roles play చేస్తుంది, that is as a apex institution లాగా ప్లే చేస్తుంది. ఇన్స్టిట్యూషన్ మీన్స్ బ్యాంక్, institution means NABARD acts as a apex institution, means that provides grants and loans. Grants means money given by government and loans and guarantees also will be given by apex institutions. Refinance means credit agreement. Credit means అప్పు తీసుకున్న తర్వాత అగ్రిమెంట్ అనేది అవుతుంది బై రీఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్. అండ్ agreement contains interest rate and also payment schedule also it contains in the contract. As it is performing all the functions performed by RBI ఫంక్షన్ చేసే అన్ని ఫంక్షన్స్ నాబార్డ్ అనేది చేస్తుంది. అండ్ విత్ రిగార్డ్ టు అగ్రికల్చర్ క్రెడిట్ టోటల్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ కోసం ఈ నాబార్డ్ ఫంక్షన్ చేస్తుంది. బట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, RBI మీన్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా is a Indian central bank. NABARD is a central banks only, and NABARD is for agriculture and rural development. Reserve Bank of India is responsible for some of the issues of Indian rupees and supply of Indian rupees and regulation of the Indian banking system. Total regulation చేస్తుంది, that is Indian banks అన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కిందే ఉంటాయి. అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ షుడ్ బి ఫాలోడ్ బై విచ్ ఈజ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఫాలో అవ్వాల్సి ఉంటుంది మిగతా బ్యాంక్స్. అండ్ బట్ NABARD also is a bank which is central bank and which is for agriculture and rural development. The bank provides service as a refinancing institution and all kinds of production and investment credit to agriculture. Investment means business start చేయాల్సిన కావాల్సిన మనీ
కి కోసం దట్ ఈస్ అప్పు రూపంలో ఇస్తుంది. రీఫైనాన్సింగ్ ఇన్స్టిట్యూషన్ మీన్స్ టు అగ్రికల్చర్. ఎవరెవరికి అప్పుగా ఇస్తుంది అంటే ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ మీన్స్ ఫార్మర్స్కి ఇస్తుంది, అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటే చిన్న పరిశ్రమలకి, అండ్ కాటేజ్ పత్తి పరిశ్రమలు, అండ్ విలేజ్ చిన్న చిన్న ఇండస్ట్రీస్ స్టార్ట్ చేయాల్సిన కావాల్సిన మనీ, హ్యాండీక్రాఫ్ట్స్ చేతి వృత్తుల వారికి, ఆర్టిషన్స్ అంటే కళాకారులకి, అండ్ అదర్ అలైడ్ ఎకనామిక్ యాక్టివిటీస్ మీన్స్ ఏదైనా వేరే ఎకనామిక్గా ఇంప్రూవ్ అవ్వాలి అనుకో ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది బై ద నాబార్డ్ బ్యాంక్. అంటే క్రెడిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫర్ ద రూరల్ డెవలప్మెంట్ ఫర్ ద పీపుల్ దట్ ఈస్ టు అవాయిడ్ పోవర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ విత్ ఎ వ్యూ టు ప్రమోటింగ్ integrated rural development. Main view or main aim of the NABARD is promoting integrated rural development. It provides short-term and long-term credit facilities. Means short-term loans and long-term credit అంటే ఎక్కువ చాలా సంవత్సరాలు తీర్చే అప్పునిస్తుంది అండ్ తొందరగా తీర్చగలిగే అప్పును కూడా ఇస్తుంది బై ద నాబార్డ్ టు ఏ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్, RRBs and other financial institutions approved by the RBI. Means it provides credit facilities అంటే అప్పు ఇవ్వడం జరుగుతుంది to the other banks also. NABARD not only gives to the people కంటే రూరల్ ఏరియా పీపుల్కి మాత్రమే గ్రాంట్స్ అండ్ లోన్స్ ఇవ్వడం మాత్రమే కాకుండా కొన్ని బ్యాంక్స్కి కూడా క్రెడిట్ ఫెసిలిటీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది లైక్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్, RRBs means regional rural banks and other financial institutions approved by RBI. నాబార్డ్ యొక్క ఫంక్షన్స్ దట్ వీఆర్ డిస్కసింగ్ నో. నాబార్డ్ ఫంక్షన్స్ ఇన్ తెలుగు కాల్డ్ నాబార్డ్ యొక్క విధులు వ్యవసాయం, చిన్న తరహా పరిశ్రమలు, కాటేజ్ మరియు గ్రామీణ పరిశ్రమలు, చేతి వృత్తులు మరియు ఇతర ఆర్థిక కార్యకలాపాలలో పెట్టుబడి కోసం ఆర్థిక సహాయాన్ని అందించడం ద్వారా సమగ్ర గ్రామీణ అభివృద్ధిని సాధించడం. నెక్స్ట్ అనదర్ ఫంక్షన్ ఈస్ ఆర్బీఐ చేత గుర్తించబడిన సహకార బ్యాంకులకు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక ఆర్థిక సహాయాన్ని అందించడం కూడా ఒక విధి. నెక్స్ట్ అనదర్ ఫంక్షన్ ఈస్ ఇట్ గివ్స్ లాంగ్ టర్మ్ లోన్స్ అప్ టు 20 years. 20 years వరకు తీర్చగలిగే అప్పును కూడా లోన్స్ను కూడా ఇవ్వడం జరుగుతుంది బై ద నాబార్డ్ టు ద స్టేట్ గవర్నమెంట్స్ టు ఎనేబుల్ దెమ్ టు సబ్స్క్రైబ్ టు ద షేర్ క్యాపిటల్ ఆఫ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్. క్యాపిటల్ మీన్స్ హియర్ కంపెనీ స్టార్ట్ చేయడానికి, కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్ మీన్స్ those are the companies, that is company which is formed by group of people ఏదైనా కంపెనీ స్టార్ట్ చేయడానికి కావాల్సిన మూలధనాన్ని కూడా అందజేస్తుంది. దట్ ఈస్ బై స్టేట్ గవర్నమెంట్ అందజేయాల్సిన సహాయాన్ని కూడా నాబార్డ్ అనేది అందజేస్తుంది. అండ్ ఇట్ గివ్స్ లాంగ్ టర్మ్, దట్ ఈస్ తెలుగు కాల్డ్ సహకార సంఘాల మనుగడకు ప్రభుత్వం, హియర్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్ మీన్స్ సహకార సంఘాలు మనుగడకు కావలసిన తన వంతు మూలధనాన్ని, వాటా మూలధనాన్ని గాను 20 సంవత్సరాల కాల వ్యవధికి దీర్ఘకాలిక రుణాలను కూడా ఇస్తుంది. అండ్ ఇట్ గివ్స్ లాంగ్ టర్మ్ లోన్స్ టు ఎనీ ఇన్స్టిట్యూషన్ దట్ ఈస్ అప్రూవ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ దట్ ఈస్ కన్సర్న్డ్ విత్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కోసం అంటే వాళ్ళకి సహాయాన్ని అందించే బ్యాంకులకు కూడా, ఇన్స్టిట్యూషన్స్ మీన్స్ హియర్ బ్యాంక్స్ దట్ ఈస్ అప్రూవ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్, అప్రూవ్ చేసిన బ్యాంక్స్కి కూడా లాంగ్ టర్మ్ లోన్స్ అంటూ ఇవ్వడం జరుగుతుంది బై ద నాబార్డ్. ఇట్ ఓన్స్, దట్ ఈస్ ఇన్ తెలుగు కాల్డ్ వ్యవసాయం మరియు గ్రామీణాభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం గుర్తించిన సంస్థలకు దీర్ఘకాలిక రుణాలను కూడా ఇవ్వడం జరుగుతుంది బై ద నాబార్డ్. ఇట్ ఓన్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కోఆర్డినేటింగ్ ద యాక్టివిటీస్ ఆన్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్. సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్తో కలిసి వర్క్ చేస్తుంది నాబార్డ్. అండ్ దట్ ఈస్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అండ్ విలేజ్ అండ్ కాటేజ్ ఇండస్ట్రీస్. చిన్న తరహా పరిశ్రమలు, చిన్న పరిశ్రమలు, విలేజ్ ఏరియాస్లో పరిశ్రమల కోసం సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్తో కలిసి గ్రాంట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది బై ద నాబార్డ్.
తెలుగులో గ్రామీణ ప్రాంతంలోని చిన్న తరహా పరిశ్రమలు, కాటేజ్ మరియు గ్రామీణ పరిశ్రమలు, చేతి వృత్తుల వారి అభివృద్ధి కోసం పాటుపడే కేంద్ర మరియు రాష్ట్ర సంస్థల కార్యకలాపాల సమన్వయానికి బాధ్యత వహిస్తుంది నాబార్డ్. It has the responsibility to inspect the RRBs, means regional rural banks. RRBs means ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, మీన్స్ గ్రామీణ బ్యాంకులు అంటే గ్రామీణ ప్రాంతాలకి రుణాలు ఇచ్చే బ్యాంకులు, వాటికి అండ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ని చెక్ చేయడం అండ్ వాళ్ళ ఫైనాన్షియల్ ఇష్యూస్ అన్నీ చెక్ చేయడం కూడా చేస్తుంది నాబార్డ్. అదర్ దెన్ ప్రైమరీ కోఆపరేటివ్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్ సహకార బ్యాంకులు కాకుండా ఆర్ఆర్బీస్ని అండ్ అదర్ బ్యాంక్స్ని అండ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అండ్ ప్రైమరీ కోఆపరేటివ్ బ్యాంక్స్ కాకుండా అంటే హెడ్ ఆఫ్ ద బ్యాంక్స్ కాకుండా చిన్న చిన్న బ్యాంక్స్ని కూడా ఇన్స్పెక్ట్ చేస్తుంది. ఆ బ్యాంక్స్ బాధ్యత వహిస్తుంది బై ద నాబార్డ్. హియర్ ప్రాథమిక సహకార బ్యాంకులు తప్ప మిగతా బ్యాంకులైన ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మరియు సహకార బ్యాంకులు తనిఖీ చేసే బాధ్యత వహిస్తుంది నాబార్డ్. ఇట్ మెయింటైన్స్ ఎ ఫండ్ టు ప్రమోట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ అగ్రికల్చర్, మీన్స్ రీసెర్చ్ కోసం అండ్ డెవలప్మెంట్ కోసం, ఏదైనా కొత్త వస్తువులు తయారు చేయడానికి డెవలప్మెంట్ కోసం, అగ్రికల్చర్ డెవలప్మెంట్ కోసం అండ్ రూరల్ డెవలప్మెంట్ కోసం ధనాన్ని కొంచెం ఫండ్ని కలెక్ట్ చేస్తుంది. ఫండ్ని కలెక్ట్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఫండ్ కలెక్ట్ చేసి అది దాచిపెట్టడం కూడా జరుగుతుంది బై ద నాబార్డ్. అండ్ టు ఫార్ములేట్ అండ్ డిజైన్ ప్రాజెక్ట్స్ అండ్ ప్రోగ్రామ్స్ టు సూట్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ డిఫరెంట్ ఏరియాస్. తెలుగులో అవసరమైన వ్యవసాయం మరియు గ్రామీణాభివృద్ధి పరిశోధన సంస్థలను స్థాపించి వాటి ప్రాజెక్టులకు మరియు కార్యకలాపాలకు గాను పరిశోధన మరియు అభివృద్ధిని నిర్వహించడం కూడా చేస్తుంది నాబార్డ్.